ఆయన దీనికి జరిగింది హత్య కాదా అనేది ప్రభుత్వం వారు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సరైన సమాధానం ఇవ్వకపోతే దాని విషయంలో సరైన స్పష్టత వచ్చేంత వరకు క్రైస్తవుల పోరాటం ఆగదు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఆంధ్ర మరియు తెలంగాణ క్రైస్తవులందరూ కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒకటవ్వాలి. మరీ ముఖ్యంగా చాలామంది పెద్ద పెద్ద సేవకులు బయటికి రావట్లేదు. ఇంకా నిన్న చాలా తక్కువ మంది వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. అభినయ్ దర్శన్ గారు ఎక్కడో కడప నుండి వచ్చారు. అలాగే కిరణ్ పాల్ గారు వచ్చారు. అలాగే పాస్టర్ అజయ్ బాబు గారు వచ్చారు. అలాగే విజయ్ కుమార్ గారు కూడా దూర ప్రాంతాల నుండి వచ్చారు. ఇలా రకరకాలుగా వేరే వేరే ప్రాంతాల్లో నుండి సేవకులు వస్తున్నారు. కానీ ఇంకా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. స్పందించాల్సిన సేవకులు, స్పందిస్తే పని అయ్యే సేవకులు చాలామంది ఉన్నారు. సతీష్ కుమార్ లాంటి వారు కానీ, పీజే స్టీఫెన్ పాల్ అన్న లాంటి వారు కానీ, లేదంటే శామ్యుల్ కర్ముజీ లాంటి వారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించాలి. ఎందుకంటే చనిపోయింది ఒక సాధారణ వ్యక్తి కాదు.